మీకు వీడియోలు కూడా వేసి చూపెడతాం. జగన్మోహన్ రెడ్డి నాలుగుకి నరం ఎలా లేదో ఇప్పుడు చూడండి. వివిధ సందర్భాల్లో ఆయన రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. అయితే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. Here I am to invite you to Visakhapatnam, which is going to be our capital in the days to come. తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కుదోవ పట్టించే కార్యక్రమం. నిజంగా రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చినాడు. పార్థసారథి అనే వీళ్ళకు సంబంధించిన మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు, రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదు అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ఫ్యాక్ట్ నిజంగా కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా వీళ్ళు మన ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. ఈ మేరకు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని కూడా అఫిడవిట్ లో వాళ్ళు పేర్కొన్నారు. మచిలీపట్నం నుంచి ఎంఏ, విజయవాడ నుంచి విఐ, గుంటూరు నుంచి జీవన్, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. ప్రజలు నవ్వుకుంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు. ఈ 3 ఏడుంటే అది రాజధాని. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఎన్ని రకాలుగా వేషాలు మార్చచ్చు, ఎన్ని రకాలుగా నాలుక మడతయ్యచ్చు చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. అలాగే ఇందాకే మనం చూసాం 2014 అసెంబ్లీలో ఆయన అనుకూలం అని చెప్పాడు. 2019 ఎన్నికల ముందు కూడా బొత్సాలు, ఉమారెడ్లు, రోజాలు, వెల్లంపల్లు ప్రెస్ మీట్లు పెట్టి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి చివరికి ఈ ప్రాంతంలో ఓట్లు కూడా వేయించుకొని ఎన్నికలు అయిన తర్వాత వెన్నుపోటు పొడిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని మార్చద్దు అని చెప్పి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు పోరాటం చేస్తే 3,000 మంది రైతుల మీద కేసులు పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళినా పరదాలతో ప్రయాణం చేసేవాడు. 100 మంది పోలీసుల పహారాలతో వెళ్ళేవాడు. అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు మాకు అన్యాయం చేయొద్దు అని పోరాటం చేస్తే ఆ రోజు మీ ప్రభుత్వంలో పోలీసు బూటు కాళ్లతో తన్నిన విషయాన్ని
మర్చిపోయారా? ఎంత అమానుషంగా మహిళల పట్ల ప్రవర్తించారనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైకాపా పార్టీ నాయకులకి అధికారం పోయినా అహంకారం పోలేదు అని చెప్పి ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతా ఉంది. మొదటి నుండి ఈ రాష్ట్రంలో ఒక్క వైకాపా పార్టీ తప్పితే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ సైద్ధాంతికంగా విభేదించే ఒక కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేనే కాదు, సైద్ధాంతికంగా విభేదించే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా రాజధానికి అనుకూలమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే ఒకవైపు, రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు ఒకవైపు. మొన్న ఎన్నికల్లో కూటమి విధానం ఏంటి? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. దాంతో ఎన్నికలకు వెళ్తే ఆయనకి 11 సీట్లు ఇచ్చాడు, కూటమి పార్టీలకి 164 సీట్లు ఇచ్చారు. ఇంకెంతకంటే ఏం కావాలి? కాబట్టి ప్రజలు తిరస్కరించిన వైకాపాలో అహంకారం తగ్గలేదు అనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నారు. రెండోది ఆశ్చర్యం ఏంటంటే, వెన్నుపోటు పడవటం అనేది జగన్మోహన్ రెడ్డి రక్తంలో ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికల ముందు అమరావతి అనుకూలమని అమరావతికి వెన్నుపోటు పొడిచారు. 19 నుంచి 24 వరకు ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. అసలు విశాఖ రాజధాని, ఇందాకే మనం చూసాం, విశాఖ రాజధాని అన్నాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అంటే ఉత్తరాంధ్ర వాసులకి సభలు పెట్టి బొత్సాలు, ధర్మాన్లు, అమర్నాథులు ఊరూరా తిరిగి విశాఖకి రాజధాని వచ్చిందని సంబరాలు చేసి ప్రజల్ని మోసం చేయడంతో పాటు వాళ్ళకు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర వాసులకి మావిగన్ ద్వారా వెన్నుపోటు పొడిచాడనేది స్పష్టమవుతా ఉంది. ఇంకా సిగ్గుండాలి వైకాపా పార్టీ నాయకులకి. ఈ మధ్యన ఎక్కడో చదివాం, వాళ్ళ నాయకుడు ఏదంటే అది, పిల్లంటే పిల్లి, ఎల్లంటే ఎల్లని, ఏదంటే అది, అంటే కళ్ళు మూసుకొని వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అది వాస్తవాలను గమనించకుండా మాట్లాడుతున్నారనే దానికి ఇది నిదర్శనం. కాబట్టి వెన్నుపోటు అనే పేటెంట్ ఒక్క జగన్మోహన్ రెడ్డిదే. అంతకుముందు అమరావతికి వెన్నుపోటు పొడిచారు, కుటుంబంలో తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు, బాబాయిని చంపిన వాళ్ళకి రక్షణ కల్పించి వెన్నుపోటు పొడిచారు, ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి నీలాంటి వాళ్ళు, ఇంద్రజిత్తులు, జిత్తులు, మారీసులు, నీలాంటి వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా అమరావతిని శాశ్వతం చేయాలి అనే ఉద్దేశంతోనే మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా ప్రకటించింది. నీలాంటి మారీచుల బారి నుంచి, ఇంద్రజిత్తుల బారి నుంచి రాక్షాన్ని రక్షించాలనే ఉద్దేశంతో అమరావతి రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది. కాబట్టి మేం కోరేది ఏంటంటే, ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే స్పందించవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఒకటే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ రాష్ట్రంలో విధ్వంసం చేయాలి, ఆ విధ్వంసం ద్వారా రాజకీయంగా లాభం పొందాలనే కుట్రతో మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం అణిచివేస్తుందనేది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.